హలో అండి, ఈరోజు వచ్చేసి మనము పాలకోవా ప్రిపేర్ చేస్తున్నామండి. ఇది పండగల సందర్భంగా ప్రసాదంగా ఇవ్వవచ్చండి. పిల్లల కోసం హెల్దీ స్వీట్ ఆహారంలో డైజెస్టివ్గా పనిచేస్తుంది. ఇది శుభకార్యాలలో కూడా మిఠాయిగా వాడవచ్చండి. పాలు తాగలేని వారికి పాలు వచ్చిన పోషకాలు అందించడంలో సహాయపడుతుంది. ఇది కాల్షియం అధికంగా ఉంటుందండి. చూసారా ఎంత మంచి విషయాలు. బోన్ హెల్త్కి కూడా మంచిదండి. ఇది విటమిన్ ఏడీలు కూడా ఉంటాయి. అలానే శక్తిని కూడా పెంచుతుంది. చిన్నపిల్లల పెరుగుదలకు తోడ్పడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మానికి పోషణ కలిగిస్తుంది. సో పాలకోవాలో ఇన్ని ఉన్నాయండి. అసలు చాలా సింపుల్ కదా ఇది ప్రాసెస్. చూసారా, బాగా బాయిల్ అయిన తర్వాత పాలు, ఇందులోకి పంచదార కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఇది దగ్గర పడాలండి, బాగా దగ్గర పడాలి. అసలు ఎలా వస్తుందంటే చూడండి, మన వీడియోలో చూపిస్తాం ఎంత దగ్గరకు రావాలంటే. అదిగో చూసారు కదా, అలాగా అంత దగ్గర దాకా ఇంకా రావాలి. ఇందులో మనం నెయ్యి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటాము. బాగా దగ్గరికి రావాలి, కోవాలాగా రావాలి. అలా వచ్చిందాక మనం సిమ్లో పెట్టుకొని ఇలాగా తిప్పుకుంటానే ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు నెయ్యి కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. ఇందులో వేసేసుకొని దగ్గర పడుతుంది. చూసారా, మొత్తానికైతే అసలు మనము ఇంట్లో ప్రిపేర్ చేసిన పాలకోవా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇది హెల్దీ అనమాట. సో ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో చూసారా, మొత్తానికైతే మనకి పాలకోవా రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసేసుకున్నాము. టేస్ట్ పరంగా అసలు ఎలా ఉంది ఏంటి అని చూస్తున్నానండి. వావ్, సూపర్ కదా, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.